సో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పవన్ల విజనరీలతో ఏపీ శక్తివంతంగా మారుతుందని మోడీ గారు చెప్తున్నారు. డ్రోన్ హబ్గా కర్నూలుని మారుస్తారంటండి. గూగుల్ రాకతో విశాఖ దశ మారుతుంది. ఏపీ ఏఐ హబ్గా మారబోతుంది. దేశ ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఒక కీలక ప్రాంతం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీ వేగాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంతో పాటు ఏపీ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తుంది. సబ్బవరం నుంచి శ్రీలంక వరకు కొత్త హైవేతో కనెక్టివిటీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని హామీ 13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సో నిన్న ఈ సభ అత్యంత అద్భుతంగా జరిగింది. శ్రీశైలం వచ్చారు, శ్రీశైలం విజిట్ చేశారు. ఇప్పటివరకు భారతదేశ ప్రధానుల్లో కేవలం 3 మాత్రమే శ్రీశైలం వచ్చారంట. నిన్న 4వ వ్యక్తి శ్రీశైలం వచ్చిన వాళ్ళు. అంతకుముందు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు శ్రీశైలం వచ్చింది లేదు. శ్రీశైలం యాక్చువల్గా చాలా గొప్ప క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగం, తర్వాత అష్టాదశ శక్తిపీఠంలో శక్తిపీఠం. అలాంటి చోటకి ఇంతవరకు ఎక్కువ మంది ప్రధానమంత్రి రాలేదు, మరి ఏంటో. సో నిన్నైతే ఆయన వచ్చారు. తర్వాత సభలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ మాడారు. పవన్ కళ్యాణ్ అయితే 15 సంవత్సరాలు మేమే ఉంటాం, 15 సంవత్సరాలు మా బంధమే ఉంటుంది, 15 సంవత్సరాలు కూటమి బలంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు నిన్న. ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ కొత్త కొత్త కంపెనీలు వాటి గురించి మాడారు. మోడీ గారు ఏమన్నారంటే, ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల విజనరీ నాయకత్వం ఉంది. అంతేకాదు ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గత 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. మరి ఏపీలో పరిస్థితులు చూస్తుంటే కొంత 50-50గా కనపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో, అంటే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో అసలు డెవలప్మెంటు మామూలుగా లేదు. ఏపీలో ఎక్కడికో వెళ్ళిపోతుంది డెవలప్మెంటు. అసలు ఇరగదీస్తున్నాం మేము, తోపు తురుము లెక్క ఉందని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం సంక్షేమాలకే పెద్దపీట వేశారు. మేము అలా సంక్షేమాలతో పాటు కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న అక్కడ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్లో. సో గూగుల్ డేటా సెంటర్ రావటం గొప్ప విషయంగా వీళ్ళు కూటమి నాయకులు చెప్తుంటే, వైసీపీ వాళ్ళేమో నిన్నైతే ఒక ఛానల్లో వైసీపీ నాయకులు ఒకరు చెప్తారు, డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ లాంటిది, గోడౌన్ వల్ల ఉపయోగం ఏముంటుంది, అదేదో డెవలప్మెంట్ సెంటర్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ స్టైల్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళ స్టైల్ ఆఫ్ వ్యూలో వీళ్ళు పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు.